హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బెరల్ 8 యూట్యూబ్ ఛానల్. ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి మనకు దాదాపుగా 14,300 పైన వేకెన్సీస్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. వాటికి సంబంధించి ఒక్కొక్కటిగా మనము డీటెయిల్స్ చూద్దాము. ముందుగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ ఫీజు పేమెంట్ వచ్చి డిసెంబర్ 17వ తేదీ నుండి జనవరి 7వ తేదీ వరకు మనము అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఫిబ్రవరిలో కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్ వచ్చి మార్చి లేదా ఏప్రిల్ 2025లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా స్టేట్ వైజ్గా మనము వేకెన్సీస్ చూసుకున్నట్లయితే అహ్మదాబాద్ గుజరాత్కి 1073 పోస్టులు, ఆంధ్రప్రదేశ్కి 50, కర్ణాటకకి 50, మన సరౌండింగ్ డిస్టిక్స్ అయిన మధ్యప్రదేశ్కి 1300, ఛత్తీస్గఢ్కి 400, ఒడిశాకి 300 ఇలా ఉన్నాయండి ఫ్రెండ్స్. ఇంకా మనకి సౌత్లో వచ్చేసరికి తమిళనాడుకి 336, తెలంగాణకి 342 ఉన్నాయి. మీకు ఇంకా డీటెయిల్డ్గా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు అని అంటే వీడియోని పాజ్ చేసి మీరు చూడవచ్చు. ఓకే, ఇంకా ఏజ్ రిలాక్సేషన్ ఫీజు గురించి కూడా ఒకసారి మనం మాట్లాడుకున్నట్లయితే ఏజ్ లిమిట్ వచ్చి 20 నుండి 28 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, పీడబ్ల్యూ వాళ్ళకి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సెలక్షన్ ప్రాసెస్ వచ్చి ప్రిలిమినరీ ఎగ్జామ్స్, మెయిన్స్ ఎగ్జామ్స్ బట్టి సెలెక్ట్ చేస్తారు. ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఇంగ్లీష్ 30 మార్కులు, 30 క్వశ్చన్లు, 20 నిమిషాలు. నెక్స్ట్ న్యూమరికల్ అబిలిటీ 35 క్వశ్చన్లు, 35 మార్కులు, 20 నిమిషాలు. రీజనింగ్ వచ్చి 35 క్వశ్చన్లు, 35 మార్కులు, 20 నిమిషాలు. టోటల్గా 100 క్వశ్చన్స్, 100 మార్క్స్, 1 అవర్ టైం. ఇందులో సెలక్షన్ అయిన వాళ్ళకి మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ అబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ ఉంటుంది. ఇది మొత్తంగా 190 క్వశ్చన్లు, 200 మార్కులు, 2 గంటల 40 నిమిషాలు టైం ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ సెలక్షన్ ప్రాసెస్, ఎగ్జామ్ ప్యాటర్న్. నెక్స్ట్ ఇంకా మనం చెప్పుకోవాల్సినవి ఫీ పేమెంట్ గురించి. అప్లికేషన్ ఫీజు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకి నీళ్ళు, జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 750 రూపాయలు ఫీజు ఉంటుంది. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు దాన్ని క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అదేవిధంగా నెక్స్ట్ ఎస్బీఐ పీఓ నోటిఫికేషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.